ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అదేంటి మేడం, ఇవాళ వాళ్ళ అన్నయ్యకి సంవత్సరికమని ఐశ్వర్యకి తెలుసు, తప్పకుండా వస్తానంది. ఏమో మరి, నిన్న రాత్రి అనుకున్నట్టున్నారు. ఇవాళ మార్నింగ్ ఫ్లైట్ కి వెళ్లారు. ఎల్లుండొచ్చేస్తారు. అదేంటి, తను ఎట్టి పరిస్థితుల్లో వస్తానని చెప్పింది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేముంది గీత? ఏ ఆడపిల్లకైనా పెళ్ళయ్యాక అత్తగారిల్లే కదా ముఖ్యం. అక్కడ సాంప్రదాయాలు, అక్కడ ఆచార వ్యవహారాలు, అక్కడి పనులకే కదా ప్రాముఖ్యత ఇవ్వాల్సింది. ఇప్పుడు నువ్వున్నావు. పెళ్ళయ్యాక మీ ఆయన, మీ అత్తమామలు, ఆడపడుచు అంటూ అక్కడే ఉన్నావు కదా. మీ అమ్మగారింట్లో వాళ్ళ అవసరాలేమైనా తీరుస్తున్నావా? లేదు కదా. నీలాగే ఐశ్వర్య కూడా. ఏమో మరి, సురేష్ రమ్మనుంటున్నాడు, కూడా వెళ్ళింది. అది కొంచెం మంచిదే కదా, అలాగే ఉండాలి కదా. సరే మేడం, ఉంటాను. హా గీత, అన్నట్టు మర్చిపోయాను. నాక్కూడా కొంచెం ఒంట్లో నలతగా ఉంటుంది. పైగా ఇంట్లో ఐశ్వర్య కూడా లేదు. చిన్న చితక పనులున్నాయి కూడా. నేను కూడా రాలేకపోవచ్చు. నువ్వేం అనుకోవు కదా? పర్లేదు మేడం, ఉంటాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను గీత. నువ్వు ఈ విషయం ఐశ్వర్యని ఫోన్ చేసి అడక్కే. భర్తతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్ళింది. ఇప్పుడు ఫోన్ చేసి ఇవన్నీ గుర్తు చేస్తే బావుండదు కదా. అలాగే మేడం.